సార్ అయితే డయాలసిస్‌తో వాళ్ళు బతుకుతున్నారు అనంటే మాత్రం వాళ్ళ మీద ఎక్కువ కన్సర్న్ ఉంటుంది సార్. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? నిజంగా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరంటారా? డెఫినెట్‌గా అండి. అంటే చాలామంది కి అపోహ ఏంటంటే డయాలసిస్ అనగానే అదొక హారిబుల్ లైఫ్ అని చెప్పేసని అనుకుంటారు. హ్మ్. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ డయాలసిస్ మెషిన్స్ తోటి హ్మ్. డయాలసిస్ జర్నీ అనేది చాలా స్మూత్‌గా జరుగుతుంది. ఓకే. సో, సింపుల్ అంటే ఐ అండర్‌స్టాండ్ దట్ ఒక కిడ్నీలు 2 ఫెయిల్ అయినప్పుడు డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పేషెంట్ ఆ సైకలాజికల్ ఫీలింగ్ నుంచి అర్థం చేసుకొని లైఫ్ కంటిన్యూ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. బట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఫంక్షనింగ్ లేని పేషెంట్స్‌కి డెఫినెట్‌గా ముందుండేటివి 2 దారులు. ఒకటి డయాలసిస్, రెండోది ట్రాన్స్‌ప్లాంట్. హ్మ్. అండ్ కొన్ని కారణాల వల్ల చాలామంది పేషెంట్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేపించుకోకపోవడం ఒక రీజన్ అయితే, అండ్ చాలామంది డయాలసిస్ పైనే ఉంటారు. ఓకే. సో, రొటీన్‌గా ఇప్పుడు డయాలసిస్ ఎంత అడ్వాన్స్ అయిందని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే డయాలసిస్ అనంగానే చాలా హారిబుల్ పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ అనుకుంటారు. హ్మ్. అది పెయిన్‌ఫుల్ ప్రొసీజర్ కానే కాదు. వీక్లీ 2 టైమ్స్ లేదా అవసరాన్ని బట్టి 3 టైమ్స్ వాళ్ళు హాస్పిటల్‌కొచ్చి ఒక 4 అవర్స్ వాళ్ళు బాడీని క్లీన్ చేసుకొని వెళ్ళి చేసుకుంటే సరిపోతుంది. చాలామంది పేషెంట్స్ అంటే ట్రస్ట్ మీ, ఇప్పుడు మా దగ్గరనే చాలామంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, ఓహ్! బిజినెస్ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. వాళ్ళు కాకపోతే ఏంటంటే వీక్లీ 2 డేస్, అది కూడా ఆ డేలో 4 అవర్స్ టైం గనక కేటాయించి వచ్చి క్లీనింగ్ చేసుకొని తర్వాత వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నౌడేస్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ మనకి ఈవినింగ్ డయాలిసిస్ కానీ లేట్ నైట్ డయాలిసిస్ ఆఫర్ చేస్తున్నారు. అంటే ఓకే. ఇలాంటి పేషెంట్స్కి వాళ్ళ వర్క్ కానీ ఆఫీస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఇంపాక్ట్ అవ్వద్దని చెప్పేసి చాలామంది ఐదర్ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్ ఎర్లీ మార్నింగే వచ్చేసి, లేదు అని అంటే ఆఫ్టర్ ఆఫీస్ ఈవినింగ్ అవర్స్ వచ్చి చేపించుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ రొటీన్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అంటే సార్ ఒక్కసారి డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు చేయాల్సుంటుంది? మేబీ ఇది లైఫ్ లాంగ్ ఏమైనా డయాలసిస్ చేసుకునే ప్రాసెసా? ఎస్ అండి. డయాలసిస్ ఈజ్ ఎ సపోర్ట్. హ్మ్. మన బాడీలో ఎప్పుడైతే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో మన బాడీలో ఫిల్టరేషన్ జరగదు. సో, అవును. ఒక ఆర్టిఫిషియల్ టెక్నిక్ ద్వారా బాడీని ఫిల్టరేషన్ చేసుకోవడమే ఈ డయాలసిస్. సో, బాడీలో ఎప్పటికప్పుడు 24/7 పాయిజన్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఆ పాయిజన్స్ ఎప్పటికప్పుడు బాడీలో నుంచి బయటికి వెళ్తూనే ఉండాలి. ఓకే. అందుకే మనం డైలీ రోజుకి 5-6 సార్లు మూత్రం ఎందుకు వెళ్తున్నామని అంటే మన బాడీలో అంతగనం పాయిజన్ జనరేట్ అవుతాయి కాబట్టి మనం వెళ్తూనే ఉంటాం. ఓకే. మరి అదే కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి మరి క్లీనింగ్ జరగాలి అని అంటే అట్లీస్ట్ వారానికి 2 టైమ్స్ అన్నా హాస్పిటల్కి వచ్చి క్లీనింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇది లైఫ్ లాంగ్ ప్రొసీజరా అంటే ఎస్. ఒకవేళ కిడ్నీస్ కనుక పర్మనెంట్గా ఫెయిల్ అయితే మాత్రము వాళ్ళకి ఇది డెఫినెట్గా లైఫ్ లాంగ్ ప్రొసీజరే ఉంటుందండి.